పాఠశాల నెంబర్ 2 సూర్యాపేట. ఈ పాఠశాలలో అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా నాణ్యమైన విద్య, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు చక్కని బాట వేసేది నాణ్యమైన విద్య కాబట్టి ఈ పాఠశాలలో మంచి అనుభవం కలిగినటువంటి, క్వాలిఫై అయినటువంటి, అన్ని రకాల ఎగ్జామ్స్ సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ మంచి విద్యతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ పాఠశాలలో ఉచిత యూనిఫామ్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, మధ్యాహ్న భోజనం, ఫ్రీ నోట్ బుక్స్, ఇవన్నీ కూడా పాఠశాలలో అనేక రకాలైన సౌకర్యాలు ఉన్నాయి. మరి మీరు ప్రైవేటు పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించడం వల్ల వాళ్ళకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు, 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి అదే రకమైన విద్య, అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రైవేటు పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే ఉపాధ్యాయుని మీ పిల్లల్ని చేర్పించవలసిందిగా కోరుతున్నాను. సాల్ట్ నేచర్ కూడా ఎసిడిక్ నేచర్ ఉంటుంది, బేసిక్. సాల్ట్లో కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, సపరేట్ యానైన్ అండ్ క్యాటైన్. ఈ రెండింటిలో దేని నేచర్ ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉందనుకో సాల్ట్కి వచ్చేసి ఎసిడిక్ నేచర్ వస్తుంది. సో బేసిక్ నేచర్ ఎక్కువ ఉందనుకో, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందనుకో, మొత్తం సాల్ట్కి ఏమో బేసిక్ నేచర్ వస్తుంది. అందుకే సమ్ సాల్ట్స్ యూజ్డ్ యాజ్ ఏ బేసిక్ సాల్ట్స్, యాజ్ అన్ irritation, the result of the irritation. In our stomach, acidic nature, acidity is the more acidity is the form in our stomach. We feel irritation.